ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు, స్కూల్స్కి, కాలేజెస్కి, పనులకి, ఆఫీసులకి వెళ్ళిన వాళ్ళు క్షేమంగా మేము ఈ పనులు ముగించుకొని మేము ఈ గృహాలకు చేరుకున్నారండి. మరి ఇంత క్షేమంగా మనం వచ్చామంటే మన గొప్పతనం కాదు అని మనకు తెలుసు. మరి అంత భద్రత ఇచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్గా చెప్దాం. అలాగే మన సమస్యల గురించి, మనకి సమస్యలు అనేవి అసలు రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా వాక్య ప్రకారం నడుచుకోవాల్సిందే. ప్రతిరోజు వాక్య ప్రకారం నేను నడుస్తున్నానా లేదా, అలా ప్రవర్తిస్తున్నానా లేదా, మాట్లాడుతున్నానా లేదా, చూస్తున్నానా లేదా అని ప్రతిరోజు మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సిందే. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు సరిచేసుకుంటారో ప్రార్థనకి జవాబు రాకపోవడానికి కారణం అదే. మనకి ఇంకా ఇన్ని సంవత్సరాల నుంచి మనం ప్రార్థన చేస్తున్నా కూడా సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఈ కష్టాలు, కన్నీళ్లు పోకపోవడానికి కారణం, మెయిన్ కారణం ఇదేనండి. వాక్య ప్రకారం మనం నడుచుకుంటున్నామా లేదా అనేది ముఖ్యం. ఇంకొకటి ఏంటంటే, వాక్యం ప్రకారం నడుచుకుంటున్నాము సిస్టర్, ప్రార్థన చేస్తున్నాము, దేవుని మీద పూర్తి నమ్మకం ఉంది, అయినా సరే అప్పులు తీరట్లేదు, ఆర్థిక సమస్యలు పోవట్లేదు, జవాబు రావట్లేదు అని ఇంకా దుఃఖంతోనే చెప్తున్నారు. నాకు అదే అర్థం కావట్లేదు. అసలు ఇంత మనస్ఫూర్తిగా దేవుని మీద ఆనుకుంటే ఎవ్వరు కూడా, నిజంగా దేవుని మీద ఆనుకున్న వాళ్ళు ఎలా ఉంటారో చెప్తున్నాను. నిజంగా మీరు దేవుని మీద ఆనుకున్నారు, పూర్తిగా నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నారు అంటే మీకు ఎన్ని ఇబ్బందులున్నా, ఇంట్లో ఎన్ని శ్రమలు, ఎన్ని ఆటంకాలున్నా, ఎన్ని కష్టాలు, గొడవలున్నా సరే మీరు మాత్రం ప్రశాంతంగా ఉంటారు, ఎప్పుడు సంతోషంగానే ఉంటారు. అదే మీరు గమనించుకోండి. దానిని బట్టే మీరు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నారా లేదా, నిజంగా మనస్ఫూర్తిగా దేవునిని అంగీకరించారా లేదా అనేది అర్థమవుతుంది. మేము ఉంటున్నాము, మేము రక్షణ తీసుకున్నాము, 20 సంవత్సరాలైంది, 10 సంవత్సరాలైంది, అయినా సరే నా భర్త మారట్లేదు అంటే ఫస్ట్ మీరు పూర్తిగా దేవునికి దగ్గర అవ్వలేదని అర్థం. లేదా సిస్టర్, నేను ప్రతి వారం చర్చికి వెళ్తాను, ప్రార్థన చేస్తాను, అన్ని మీటింగ్స్కి వెళ్తాను, ఉపవాసంలో ఉంటాను, ఎంత భారంగా గంటలు ప్రార్థన చేస్తాను అంటారేమో. అవన్నీ ఒక పక్కన పెట్టేస్తే మీ జీవితంలో మీరు బయట ఎలా ఉన్నారు, ఎంత కష్టం వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంత భయంకరమైన పరిస్థితులు ఇంట్లోకి ఒకవేళ వచ్చినా సంతోషంగా, ఆనందంగా, దిగులు లేకుండా, విచారం లేకుండా, బాధ లేకుండా, అసలు వాటి గురించి ఆలోచనే లేకుండా ఉండగలుగుతున్నారా లేదా అనేది ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. ఇంత భయంకరమైన వ్యాధి వచ్చింది, నేను ప్రతి వారం చర్చికి వెళ్తున్నాను, అయినా సరే నాకు ఇంత భయంకరమైన జబ్బు వచ్చింది అని ఆ జబ్బు గురించి ఆలోచిస్తున్నారా? లేకపోతే నేను మరణం దాకా వెళ్ళినా పర్వాలేదు, అక్కడి నుంచి వెనక్కి తీసుకురాగల శక్తి గల తండ్రి నాకు తోడున్నాడు, నేనెందుకు భయపడాలి, నేనెందుకు విచారం పొందాలి, నేను ట్రీట్మెంట్ తీసుకుంటా ఉంటాను, నా తండ్రి నన్ను పట్టుకుంటాడు, ఖచ్చితంగా నా తండ్రి వైపు చూస్తా, ఎంత జబ్బు అయితే నాకేంటి అని ఎప్పుడైతే మీరు ప్రతి విషయంలో ఇలా స్థిరంగా ఉండగలుగుతారో అప్పుడే మీ జీవితాలు, మీ కుటుంబాలు మారిపోతాయి. గుర్తుంచుకోండి, గమనించుకోండి. ఆ తర్వాత నుంచి స్టార్ట్ అయింది అసలైన బ్లెస్సింగ్స్ ఎలా ఉంటాయో. కానీ మనం ఏంటంటే, చాలా మంది కమెంట్స్ పెడుతున్నారు కదా, మేము ప్రార్థన చేస్తున్నాము, ఆర్థిక సమస్యలు పోవట్లేదు, అప్పుడు పోవట్లేదు, భయం వేస్తుంది, బాధగా ఉంటుంది, అసలు శాంతి లేదు, సమాధానం లేదు. అసలు నిజంగా దేవుని మీద ఆనుకుంటే ఇవన్నిటి గురించి ఎందుకు ఆలోచిస్తారండి? మేము సంతోషంగా ఉన్నాము, మేము పూరి గుడిసెలో ఉండి ఒక పక్క చుట్టూరు అందరు మంచి ఇళ్ళు కట్టుకున్నారు, వాళ్ళకున్నంతలోనే మాది ఒక గుడిసె, అది కూడా ఒకవైపు వర్షానికి గోడ పడిపోయింది. ఆ గోడకు చీర కట్టుకొని ఆ గుడిసెలో ఉన్నా కూడా మేమెప్పుడు ఏడుస్తూ ఉండలేదండి, నవ్వుతానే ఉన్నాము, జోకులు వేసుకునేవాళ్ళం, నవ్వేవాళ్ళం, అన్నీ జరిగిపోయినాయి, అన్నీ మా నాన్న విషయం, చిన్నప్పుడు విషయం షేర్ చేసుకునేవాడు, సంతోషంగా ఉన్నాం ఫస్ట్. అందుకే మమ్మల్ని అంతగా ఆశీర్వదించాడు తండ్రి, ఎందుకంటే ఒక నమ్మకం. ఇప్పుడు మేము ఈ పరిస్థితిలో ఉన్నామని మేము విచారించినంత మాత్రాన మా పరిస్థితి మారిద్దా? మారదు కదా. అదే తండ్రి వైపు చూస్తే, తండ్రి ఇచ్చిన జీవితాన్ని సంతోషంగా మేము జీవించగలిగితే
ఇదెంతసేపు తండ్రికి అని విశ్వసించి నమ్మకంతో ఉన్నాం కాబట్టే సంతోషంగా ఉండేవాళ్ళం. మా చుట్టుపక్కల 2 స్టేర్లు కట్టినా కూడా వాళ్ళు అసలు ఆనందం అనేది ఉండేది కాదు వాళ్ళ జీవితాల్లో. మమ్మల్ని వచ్చి అడిగేవాళ్ళు, ఏందమ్మాయి మీ పరిస్థితి ఏంది, మీ ఇల్లు ఏంది, మీరేంది, అసలు మీ ఆర్థిక పరిస్థితి, మీ దరిద్రత ఏంది, ఇవన్నీ చూసుకుని కూడా మీరు ఎంత సంతోషంగా ఎంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నారు అని చాలా మంది అడిగారండి. ఇంట్లో నలుగురం, నేను, అమ్మ, నాన్న, అన్నయ్య, ఎప్పుడు నవ్వుతూనే ఉంటాం, సంతోషంగానే ఉంటాం. అందుకే తండ్రి ఇప్పుడు కూడా మమ్మల్ని ఒక మంచి స్థితిలోనే ఉంచాడు. తండ్రి ఇచ్చే బ్లెస్సింగ్స్ అలా ఉంటాయి. అసలు మీరు సమస్య వచ్చిందని, ప్రార్థనకి జవాబు రాలేదని భయపడతా విచారంగా ఉంటే ఎలా ఉండిద్దండి దేవునికి? తండ్రి మనసు ఎలా ఉండిద్ది? ఇక మనం పూర్తిగా తండ్రి నమ్మినట్టేనా, విశ్వసించినట్టేనా, మారు మనసు పొందినట్టేనా? ఒకసారి గమనించుకోండి మీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది. దేవుణ్ణి మనస్ఫూర్తిగా మీరు రక్షకుడిగా అంగీకరించడం అంటే మరి ఏం అంగీకరిస్తున్నారు? ఒక ధైర్యం అనేది రావాలి, ఒక తెగింపు అనేది రావాలి. నా చుట్టూరు అందరు బాధపడినా పర్వాలేదు, నేను భయపడను, బాధపడను, ఎందుకంటే నా తండ్రి, శక్తిగల తండ్రి నాకున్నాడు అని ఎప్పుడైతే మీరు గట్టిగా విశ్వసిస్తారో ఖచ్చితంగా మీ జీవితం మారిపోయింది. మీ ఇంట్లో వాళ్ళ జీవితాలు మారిపోతాయి. మీ కుటుంబ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి అన్నీ మారిపోతాయి. కాబట్టి మరి తండ్రిని అడుగుదాం. మనకున్న సమస్యల గురించి కాదు, తండ్రికి దగ్గర అవ్వాలని, నిజంగా తండ్రి మీదే ఆనుకోవాలని. అల్ప విశ్వాసం, అవిశ్వాసంతో కాదు. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. మిమ్మల్ని ఏదో మాట అనాలనో కోపడాలనో కాదండి. ఎందుకంటే మీరు అన్ని సంవత్సరాలు నుంచి ప్రార్థనకి వెళ్తున్నా, బైబిల్ చదువుకుంటున్నా, చర్చికి వెళ్తున్నా కూడా సమస్య వైపు ఎందుకు చూస్తున్నారు? సమస్య గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? అది నాకు బాధగా ఉంది. అసలు దేవుని మీద, నిజంగా దేవుని వైపు అన్ని సంవత్సరాలు మనం చర్చికి వెళ్తున్నామంటే దేవుని అసలు వైపు ఎంత క్లోజ్ అయిపోవాలి దేవునికి. అసలు దిగులు అనేది కానీ, విచారం అనేది కానీ, బాధ అనేది కానీ, ఆలోచన అనేది కానీ ఉండకూడదు కదా. వాళ్ళు అందరికీ ఆశ్చర్యం కలిగించాలి. అరే ఇన్ని సమస్యలున్నాయి అయినా కూడా ఏంది వీళ్ళు ఇంత హ్యాపీగా ఉన్నారు అని ఎదుటోళ్ళు ఆశ్చర్యపోవాలి. అదే అలా కాదా ఉండమంటుంది తండ్రి. మనం ఎన్ని సంవత్సరాలు చర్చికి వెళ్ళి ఏం ఉపయోగం అండి? అసలైంది పొందుకోలేనప్పుడు. కాబట్టి ఆలోచించి ధైర్యంగా ఉండడానికి ట్రై చేసినప్పుడే మీ పరిస్థితి మారిద్ది. గుర్తుపెట్టుకోండి, నేను నా నోటితో మీ పరిస్థితి మారబోతుంది, మీరు ఆర్థిక పరిస్థితులు మారబోతున్నాయి అని నేను చెప్పను. మీరు మారితేనే, మీ మైండ్ సెట్ మారితేనే, మీ ఆలోచన మారితేనే మారతాయి. అది మీ చేతుల్లో ఉంది, నా చేతుల్లో లేదు, నా నోటి మాటలో కూడా లేదు. గుర్తుపెట్టుకోండి, మాట చెప్పేస్తే సరిపోదు కదా. మీరు చెప్పారు మా పరిస్థితి మారలేదు అనడానికి కాదు, మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. అప్పుడే మీ పరిస్థితి మారిద్ది. మీ చేతుల్లోనే ఉంది అది. మీ పరిస్థితి మారాలా వద్దా, సమస్యలు పోవాలా వద్దా అనేది మీ చేతుల్లోనే ఉంది. ఆలోచించుకోండి. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన ఈ దినమంతా ప్రభా మీ చల్లని రెక్కల క్రింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, మాకన్నా బలవంతులు, మాకన్నా తెలివిగల వాళ్ళు, ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు, ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళు కూడా ఈ సమయం చూడలేక, మరి క్షేమంగా ఇంటికి చేరుకోలేక యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని మేము వార్తలు చూస్తున్నాం. కొంతమంది మరణించారని కూడా మేము వార్తలు చూస్తున్నాం. నా తండ్రి, వారికంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి. అయినా సరే ప్రభా, మీరు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన దేవా మీకే స్తోత్రం తండ్రి. ఏ పాటి వారం నా తండ్రి, మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి, మా మీద మీ దృష్టి పెట్టడానికి, మేమెంత, మా బ్రతుకెంత, మా భక్తి ఎంత ప్రభా. ఎన్నో సంవత్సరాల నుంచి మీ మందిరానికి వస్తున్నాం. ఎన్నో గంటలు మేము గంటల తరబడి ప్రార్థన చేస్తున్నాం. ఎన్నో రోజులు ఉపవాసం ఉంటున్నాం. ఎన్నో మీటింగ్స్కి అటెండ్ అవుతున్నాం. కానీ మీ మీద మాత్రం పూర్తిగా నమ్మకం, విశ్వాసం ఉంచలేకపోతున్నాం ప్రభా. మిమ్మల్ని మనస్ఫూర్తిగా మీ మీద ఆనుకోలేకపోతున్నాం నా తండ్రి. ఎంత ప్రార్థన చేసినా, ఎన్నిసార్లు బైబిల్ చదివినా, ఎన్ని గంటలు మేము ప్రార్థనలో గడిపినా కూడా నా తండ్రి, మాకున్న అల్ప విశ్వాసం, అపనమ్మకం అనేది పోవట్లేదు ప్రభా. ఒక చిన్న సమస్య వస్తేనే కృంగిపోవడం,
ఒక్క చిన్న సమస్యకే మేము దిగజారిపోవడం, నిరుత్సాహపడిపోవడం, నీరసపడిపోవడం నా తండ్రి. ఎంత భయంకరమైన హృదయాన్ని మేము కలిగి ఉన్నాం నా ప్రభా. క్షమించండి నా తండ్రి. అసలు మీ వైపు చూస్తే మాకు ఎటువంటి భయము కలగదు అని మీరు చెప్పారు నా ప్రభా. గాఢాంధకారంలో ఉన్న, ఎడారిలో ఉన్నా నా తండ్రి, కటిక చీకటిలో ఉన్నా కూడా మీరు మాకు తోడుగా ఉంటానన్నారు. ఆ మాటకు మేము నమ్మట్లేదు ప్రభా, మేము విశ్వసించట్లేదు తండ్రి. అందుకే మాకు ఈ శ్రమలు, అందుకే మాకు ఈ రోగాలు వస్తున్నాయి ప్రభా. క్షమించండి నా తండ్రి. అటువంటి పరిస్థితి ప్రభా మాకు రానివ్వద్దు. అల్ప విశ్వాసం, అపనమ్మకాన్ని యేసు నామములో తీసివేయండి, దూరం చేయండి ప్రభా. మీ ఎడల స్థిరమైన విశ్వాసం, నమ్మకం నా ప్రభా ప్రతి ఒక్కరికి, మా అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి దృష్టి ప్రభా, ప్రతి ఒక్కరి ఆలోచన మరి వారికున్న సమస్యల మీద కాదు తండ్రి. ఆ సమస్యలు తీసివేయగల శక్తి గల తండ్రి మీ మీదే ఉండాలి. నా తండ్రి నాకున్నాడు, నా తండ్రి నాతో ఉన్నాడు, నేనెందుకు భయపడాలి? ఇది కాదు, ఇంకో ఎన్ని సమస్యలు వచ్చినా సరే నేను భయపడను, నేను స్థిరంగా ఉంటాను. ఎందుకంటే నా తండ్రి నాతో ఉన్నాడు. అంత గొప్ప సర్వ సృష్టికర్తే నాతో ఉన్నప్పుడు నాకెందుకు భయం, నాకెందుకు విచారం? నేనెందుకు కృంగిపోవాలి, నేనెందుకు బాధపడిపోవాలి, నేనెందుకు ఆలోచించాలి నా సమస్యల గురించి అని ప్రభా. ప్రతి ఒక్కరూ ఇటువంటి మనసే నా తండ్రి కలిగి ఉండేలా మీ కృప అనుగ్రహించండి ప్రభా. ప్రార్థన చేస్తున్నాం కానీ జవాబు పొందుకోవట్లేదు అని బాధపడుతున్నారు. నా ప్రార్థనకి జవాబు ఖచ్చితంగా తండ్రి ఇస్తాడు. నా తండ్రి జవాబు ఇచ్చేదాకా నేను ఓర్పు సహనంతో నేను ఎదురు చూస్తాను అనే మనసు కలిగి ఉండట్లేదు ప్రభా. దయచేసి క్షమించండి నా తండ్రి. బిడ్డలందరికీ ప్రభా మరి ఓర్పు, సహనాన్ని, సాత్వికమైన మనసుని ప్రభా ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. కఠినమైన హృదయాలను ప్రభా కరిగించండి ప్రభా. మెత్తటి హృదయాలుగా మార్చి నా తండ్రి దీన మనసు, తగ్గింపు మనసు ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి నా ప్రభా. మిమ్మల్ని అడిగే అర్హత మాకు లేదు తండ్రి, అయినా సరే ప్రభా జాలిగల దేవా, ప్రేమగల దేవా, ప్రతి ఒక్కరి వైపు మీరు చూడండి. వారికున్న ఆ మైండ్ సెట్ మార్చండి ప్రభా. వాక్యం చదువుతున్నాం కానీ ఆ వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, వాక్య ప్రకారంగా మేమెలా నడుచుకోవాలి అని ఆలోచించట్లేదు తండ్రి. అటువంటి పరిస్థితి నా ప్రభా మాకు తీసివేయండి నా తండ్రి. మీ మాట చొప్పున, మీ వాక్య ప్రకారం ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించండి ప్రభా. మా సొంత తెలివైతే మాకు సరిపోదు తండ్రి. మేము ఈ లోకపరమైన జ్ఞానం వెర్రితనం అన్నారు ప్రభా, వెర్రివాళ్ళం నా తండ్రి. మా వెర్రితనాన్ని ప్రభా, మా బలహీనతలు ఎరిగి ఉన్న దేవా, మీ సహాయం లేకుండా మేము ఏమీ చేయలేం నా తండ్రి. మరి సమస్యల వైపు కాకుండా నా ప్రభా ఆ సమస్యలు తీసివేయగల శక్తి గల మీ వైపే నా తండ్రి. ప్రతి ఒక్కరు చూసేలా, ప్రతి ఒక్కరి ఆలోచనలో మీరే ఉండాలి, ప్రతి ఒక్కరి చూపులో మీరే ఉండాలి, ప్రతి ఒక్కరి మాటలు మీ గురించే రావాలి నా ప్రభా. మా ప్రవర్తన ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని మాలో చూపించే అంత కృప నా తండ్రి. మాకైతే అంత అర్హత లేదు ప్రభా, అయినా సరే ఆశగా ఉంది నా తండ్రి. మేము ఏమి మాట్లాడినా మీ ప్రేమ ఎదుటి వాళ్ళకి కనపడాలి నా తండ్రి. మేం కాదు ప్రభా, మీ ప్రేమ కనపడాలి, మీ జాలి బిడ్డలకు కనపడేలా మేము ఎలా ప్రవర్తించాలో, ఎలా నడుచుకోవాలో అలాంటి మనస్సుని ప్రభా మీరు మాకు అనుగ్రహించి మాకు అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మరి ఈ ప్రార్థనలో ఎవరెవరైతే ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని మీరు పట్టుకోండి. ఎంతో మంది, కొన్ని కోట్ల మంది ప్రభా మీ మందిరానికి వెళ్తున్నారు, వాక్యం చదువుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, కానీ అసలు నిజంగా మీ మీద ఎలా ఆనుకోవాలో, వాక్య ప్రకారం ఎలా నడుచుకోవాలో, వాక్యం ద్వారా మేము ఎలా మా జీవితాలు మార్చుకోవాలో తెలుసుకోలేని స్థితిలో ఉన్నాం ప్రభా. జాలిగల దేవా, కరుణగల దేవా, మా స్థితి ఎరిగి ఉన్న దేవా, మా మనసులు, మా మెదళ్ళు నా తండ్రి, మా ఆలోచన మార్చండి నా తండ్రి. అవివేకులాగా కాకుండా వివేకము కలిగి ప్రవర్తించేలా, వివేకంతో నడుచుకునేలా, వివేకంతో గ్రహించేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం. ఎవరెవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారందరికీ సంపూర్ణ స్వస్థత మీరే దయచేయండి. మొదట వారు ఏ విషయంలో తప్పిపోతున్నారు వారు గ్రహించిన తండ్రి మీ పాదాల దగ్గరకు వచ్చి మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగి మరలా ఆ తప్పు జోలికి వెళ్లకుండా ఉండే స్థిరమైన హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించి మీ యొక్క సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాం.
అలాగే ఎవరైతే అప్పులున్నాయి, అప్పులతో బాధపడిపోతున్నారు, అప్పుల వల్ల అవమానపరుస్తున్నారు, నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు, అవమానిస్తున్నారు అని ఎవరైతే బాధపడుతున్నారో ఒక్కసారి నా తండ్రి వారిలో ఉన్న అల్ప విశ్వాసం, అపనమ్మకాన్ని తీసివేసి నా తండ్రి వైపు మేము చూస్తాం. లోకస్తులు 100 మంది మమ్మల్ని ద్వేషించిన, అవమానపరిచిన పర్వాలేదు, తప్పు చేశాం కాబట్టే మాకు ఈ పరిస్థితి. అదే నా తండ్రి చిత్త ప్రకారం నడుచుకున్నట్టయితే, తండ్రి పర్మిషన్ తీసుకొని మేము ముందుకెళ్ళినట్టయితే, ఆలోచన చేసినట్టయితే మాకు ఈ పరిస్థితి రాదు కదా అని ప్రభువా వాళ్ళంతటా వాళ్ళే తెలుసుకొని గ్రహించుకొని నా తండ్రి మీ పాదాల దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగే హృదయాన్ని బిడ్డలకు దయచేయండి. కఠినమైన హృదయాలు కలిగి ఉన్నామని బాధపడుతున్నారు. కఠినమైన హృదయాలు మాకు తీసివేసిన ప్రభువా మెత్తటి మనసులు, సున్నితమైన మనసులు, సాత్వికమైన మనసులు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభువా. మరి కృప వెంబడి కృప, మరి మా తోటి వారిని ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తుంటే మా ఎడల వారిని పూర్తిగా క్షమించి అంతే ప్రేమతో వారిని ప్రేమించే హృదయాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారి సొంత తెలివితేటల మీద కాదు తండ్రి, మీ మీద నమ్మకంతో, మీ మీద విశ్వాసంతో మీ వైపు తిరిగి ఖచ్చితంగా నా తండ్రి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చాడంటే ఇక నుంచి ముందుకు తీసుకెళ్ళలేడా? ఖచ్చితంగా తీసుకెళ్తాడు. నాతో పాటు చదివిన వాళ్ళందరూ, ఎంతో మంది మధ్యలోనే చదువు ఆపేసిన వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది ఉద్యోగాలు చేస్తా మానివేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నన్ను ఇక్కడ దాకా తెచ్చిన తండ్రి ఇక్కడి నుంచి ముందుకు తీసుకెళ్ళలేడా? ఖచ్చితంగా తీసుకెళ్తాడు. నన్ను అందరూ మెచ్చుకునే స్థాయికి నన్ను తీసుకెళ్తాడు. ఆ శక్తి నా తండ్రికి మాత్రమే ఉంది అని ప్రభువా మీ మీద పూర్తిగా ఆనుకునే మనసుని, హృదయాన్ని, ఆ ధైర్యాన్ని, ఆ సంతోషాన్ని ప్రభువా ప్రతి ఒక్కరి హృదయంలో నింపండి నా తండ్రి. మరి బిడ్డలు కుటుంబంలో ఉన్న సమస్యల వైపు చూడనివ్వద్దు, కుటుంబంలో ఉన్న బాధలు, శ్రమల వైపు వాళ్ళు చూడనివ్వద్దు. ఆర్థిక సమస్యలైనా, భార్య భర్తల మధ్య గొడవైనా సరే నా తండ్రి, మా ఇద్దరి మధ్య సమస్య వచ్చినా, శాంతి లేకపోయినా సరే నా తండ్రి ఖచ్చితంగా మా ఇద్దరిని కలుపుతాడు. నా తండ్రికి నేను చెప్పాను, నేనైతే గొప్పదాన్ని కాదు, నాకైతే అంత అర్హత లేదు, కానీ నా తండ్రి జాలి గల తండ్రి, నా మీద జాలి చూపించి, కనికరం చూపించి, నేనే తప్పు చేశాను, నా భర్త విషయంలో నేనే తప్పు చేశాను, నా భార్య విషయంలో నేనే తప్పు చేశాను, కానీ క్షమించే మనసు గల తండ్రి నాకున్నాడు, నన్ను సరిచేసే తండ్రి నాకున్నాడు. నా తప్పు నేను తెలుసుకుని క్షమాపణ అడిగితే చాలు నా తండ్రి, ఇక నాకేం కావాలో తండ్రే చూసుకుంటాడు. తండ్రే కార్యం చేయబోతున్నప్పుడు నేనెందుకు మళ్ళీ ఆలోచించి అధైర్యపడాలి అని ఆలోచించే వివేకాన్ని, తెలివిని, జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ప్రభువా మరి చిన్న బిడ్డలను మీ హస్తాల్లో పెడుతున్నాం. బిడ్డల్ని ఎలా పెంచాలో మీరే మాకు నేర్పించారు. మరి వాక్యం ద్వారా ఎన్నో విషయాలు మాకు నేర్పిస్తున్నారు ప్రభువా, మీకే స్తోత్రం నా తండ్రి. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోనుము అని చెప్పిన దేవా, మరి బిడ్డల్ని చిన్నప్పటి నుంచే, బాల్యంలో ఉన్నప్పటి నుంచే మిమ్మల్ని, మీ గురించి ఆలోచించేలా వారిని ఎలా పెంచాలో మాకు అయితే తెలియదు తండ్రి, కానీ మీ హస్తాల్లో పెడుతున్నాం. మీరే వారిని పెంచమని అడుగుచున్నాం. ఇక వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించే మనసు మాకు రానివ్వద్దు ప్రభువా. నా తండ్రి చేతిలో నేను పెట్టాను, నా బిడ్డలకు ఏమీ కాదు, నా తండ్రి చూసుకుంటాడు అని ప్రభువా విశ్వాసం, నమ్మకంతో సంతోషంగా మా జీవితాన్ని గడిపేలా, ఆనందంగా మా జీవితాన్ని కొనసాగించేలా మీ కృప అనుగ్రహించండి ప్రభువా. మరి మా తోటి వారితో ఈ రోజంతా మరి మీకు వ్యతిరేకంగా మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే దయచేసి క్షమించమని అడుగుచున్నాం. మిమ్మల్ని అడిగే అర్హత మాకైతే లేదు తండ్రి, అయినా సరే జాలి గల దేవా మమ్మల్ని క్షమించండి నా తండ్రి. పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరే దయచేయండి. మా పడకల చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ మీ యొక్క రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం. గాఢ నిద్ర మాకు దయచేయమని అడుగుచు, అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.